పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లు జనవరి 1, 2023 నుండి మళ్ళీ పెరిగాయి. కొన్ని స్కీమ్స్ అయితే ఏకంగా 8% వరకు వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో ఏ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లు ఇంక్రీజ్ అయ్యాయో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లను మన కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ క్వార్టర్ మారుస్తూ ఉంటుంది. మేబీ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. క్వార్టర్ అంటే సంవత్సరానికి 4 క్వార్టర్స్. సో ఫినాన్షియల్ ఇయర్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్, ఇది ఫస్ట్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. థర్డ్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అదేవిధంగా ఫోర్త్ క్వార్టర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇది ఫోర్త్ క్వార్టర్. ఈ క్వార్టర్కి గాను వడ్డీ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. అన్నీ పెంచిందా? నో. కొన్ని వడ్డీ రేట్లు అంతే ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. ఇంతకుముందు 4%, ఇప్పుడు 4% పర్ యానం. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఆర్డి అనగా రికరింగ్ డిపాజిట్. ఇంతకుముందు 5.8, ఇప్పుడు కూడా సేమ్ 5.8. అదేవిధంగా పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆ వడ్డీ రేట్లు కూడా మారలేదు. ఇంతకుముందు 7.1, ఇప్పుడు కూడా 7.1. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన 7.6, ఇప్పుడు కూడా 7.6. ఏం మారాయి? ఫస్ట్ వన్ ఇవి ఇంక్రీజ్ అయ్యాయి. ఏమిటది? ఫస్ట్ వన్ టైమ్ డిపాజిట్స్, నథింగ్ బట్ ఫిక్స్డ్ డిపాజిట్. సో మనం పోస్ట్ ఆఫీస్లో మన డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. 1 year, 2 years, 3 years, అదేవిధంగా 5 years. ఈ వడ్డీ రేట్లు పెరిగాయి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే 1 yearకి 5.5%, కానీ ఇప్పుడు 6.6% ఇంక్రీజ్ అయింది, బాగానే పెరిగింది. అదేవిధంగా 2 year FDకి 5.7%, ఇంతకుముందు 5.7, ఇప్పుడు చూసుకున్నట్లయితే 6.8. అదే 3 year FD 5.8, ఇప్పుడు చూసుకున్నట్లయితే 6.9. అదేవిధంగా 5 year FD ఇంతకుముందు 6.7, ఇప్పుడు చూసుకున్నట్లయితే 7%. అర్థమైందా? ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎంత ఇంక్రీజ్ అయింది, దీనివల్ల మాకేంటి లాభం చూపిస్తా. నేను గూగుల్ ఓపెన్ చేసి ఎఫ్డి క్యాలిక్యులేటర్ కొట్టా, ఓకేనా? వస్తుంది, క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 5 lakh డబ్బు ఉంది. సో దాన్ని ఎంటర్ చేస్తున్నారు, ఓకేనా? వడ్డీ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 years, పోస్ట్ ఆఫీస్లో 3 సంవత్సరాల ఎఫ్డి ఎంటర్ చేశా. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఎంత? 3 సంవత్సరాల ఎఫ్డి 5.8. అర్థమైందా? ఇంతకు ముందు వడ్డీ 5.8 ఎంటర్ చేస్తున్నా, 5.8. సో అలా చూసుకున్నట్లయితే 5 లక్షలకు మనకైతే 94,285 రూపీస్ మనకైతే వడ్డీ వచ్చేది. అనగా ఇప్పుడు మనం 5 లక్షల్ని పెట్టుబడి పెడతాం, 3 years తర్వాత మనమైతే విత్డ్రా చేసుకుంటాం. అప్పుడు 5 లక్షలు ప్లస్ 94,000, టోటల్గా 5,94,000 మనకైతే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ వడ్డీ రేటు పెరిగింది. ఎంతకి? 5.8 కాస్త 6.9కి ఇంక్రీజ్ అయింది. సో నేను ఎంటర్ చేస్తున్నా, 6.9 ఎంటర్ చేశా. ఇప్పుడు చూడండి, మనకొచ్చే వడ్డీ 1,13,907 రూపాయలు, ఓకేనా? అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మనకైతే 6,13,907 వస్తాయి. అదే ఒకవేళ వడ్డీ 5.8 అయితే మనకి 94,285 రూపీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు 1,13,907. సో బెనిఫిట్. సో ఇదన్నమాట, ఇంక్రీజ్ అవ్వడం వలన మనకే బెనిఫిట్. ఇంకా నెక్స్ట్ వన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్, అనగా ఎవరి ఏజ్ అయితే 60 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తారు, అక్కడ ఇక్కడ పెట్టుబడి పెడతారు, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటారు. రిటైర్మెంట్ అవ్వగానే డబ్బు వస్తుంది, అవునా? పిఎఫ్ కావచ్చు, గ్రాడ్యుటీ కావచ్చు, ఎక్సెట్రా డబ్బు వస్తుంది. ఆ డబ్బుని మీరైతే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్.
సో మినిమం 1000, మ్యాక్స్ వచ్చేసి 15 lakh అంతవరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అనగా ఒకసారి మాత్రమే మన డబ్బుని పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడు ఇస్తారు వెనక్కి? 5 years తర్వాత ఇస్తారు. టెన్యూర్ 5 years. అర్థమైందా? ఈరోజు మీ డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఈరోజు కనుక పోస్ట్ ఆఫీస్లో ఈ ఖాతాని ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టినట్లయితే 5 years తర్వాత మీ 10 lakhsని వెనక్కిస్తారు. ఈ 5 years పాటు ఎవ్రీ క్వార్టర్, చెప్పాను కదా క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్ ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని ఎవ్రీ క్వార్టర్ మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది పోస్ట్ ఆఫీస్. అర్థమైందా? సో అసలు సేఫ్, 100% సేఫ్. 5 years తర్వాత ఎంతైతే పెట్టుబడి పెట్టామో అదంతా వెనక్కి ఇచ్చేస్తుంది పోస్ట్ ఆఫీస్. ఈ 5 years పాటు ఎవ్రీ క్వార్టర్ మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు అన్నది పడుతూ ఉంటుంది. సో ఆ వడ్డీ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు 7% దాన్ని పెంచింది ఎంతకి? 8%. ఇప్పుడు 8%. అర్థమైందా? ఇంతకుముందు మీరే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 3 years బ్యాక్ మీరు ఖాతాని ఓపెన్ చేశారు, అప్పటి వరకు తక్కువ వచ్చే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ 7% తక్కువ వచ్చి ఉంటుంది కదా, కానీ ఈ క్వార్టర్ నుండి ఎక్కువ వస్తుంది ఎందుకంటే వడ్డీ పెరిగింది. ఇప్పుడు ఖాతాని ఓపెన్ చేసినా 8% వర్తిస్తుంది. ఇంతకు ముందు ఓపెన్ చేసినా కూడా ఇప్పుడు ఈ క్వార్టర్ 8% మీకైతే వడ్డీ వస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ కనుక తగ్గించినట్లయితే తక్కువ వస్తుంది. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఇంకా నెక్స్ట్ వన్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. పేర్లోనే ఉంది మంత్లీ ఇన్కమ్. సో ఈ పథకంలో మనమే కనుక మన డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే మన డబ్బు పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ పథకం యొక్క వడ్డీ రేటు కూడా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్వార్టర్ 6.7%, కానీ ఇప్పుడు అది 7.1% ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? సో ఇక్కడ మినిమం పెట్టుబడి 1000, మ్యాక్స్ వచ్చేసి 4.5 lakh. ఒకవేళ మీరే కనుక జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే అప్ టు 9 lakhs వరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. టెన్యూర్ 5 years. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4.5 lakh పెట్టుబడి పెట్టారు. సో 5 years తర్వాత మీ డబ్బుని వెనక్కి ఇచ్చేస్తారు 4.5 lakh. ఈ 5 years పాటు ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అన్నది క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తా చూడండి, డిపాజిట్ ఫర్ ఎగ్జాంపుల్ 4,50,000. వడ్డీ చూసుకున్నట్లయితే 6.7% ఇంతకుముందు. అలా చూసుకున్నట్లయితే 2,513 ఇంత వచ్చేది, కానీ ఇప్పుడు పెరిగింది ఎంత? 7.1%. ఇప్పుడు ఎంత వస్తుంది? 2,662. అదే మీరే కనుక జాయింట్ ఖాతా, మీరు మీ వైఫ్ ఇద్దరూ కలిపి జాయింట్ ఖాతాని ఓపెన్ చేస్తే మనం అప్ టు 9 lakh వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనమే కనుక 9 lakhs రూపీస్ని డిపాజిట్ చేసుకున్నట్లయితే మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 5,324 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి అప్ టు 5 years. అర్థమైందా? ఇంతకుముందు వడ్డీ 6.7, అప్పుడు చూసుకున్నట్లయితే 5,026 రూపాయలు పడేవి, కానీ ఇప్పుడు అది 7.1%కి ఇంక్రీజ్ అయింది. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్లో 5,324 రూపాయలు పడుతూ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ అన్నది ఇంక్రీజ్ అవ్వడం వలన మనమే కనుక 9 lakh డిపాజిట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ దాదాపుగా 300 ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? ఈ వడ్డీ పెరగడం వలన మన బ్యాంక్ అకౌంట్లో ఎవ్రీ మంత్ మనమే కనుక 9 lakh డిపాజిట్ చేసినట్లయితే 300 రూపీస్ ఎక్కువగా పడతాయి. ఇది ఒక స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేట్ కూడా పెరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకం యొక్క వడ్డీ రేటు కూడా పెరిగింది. ఇంతకుముందు 6.8%, కానీ ఇప్పుడు 7%కి ఇంక్రీజ్ అయింది. సో ఈ స్కీమ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసా, ఆ వీడియో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకం యొక్క ఉద్దేశం రెట్టింపు, డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 10 lakhs ఉన్నాయి, ఆ డబ్బుని ఈ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే టెన్యూర్ అయ్యేసరికి 20 లక్షలుగా మారి మీ చేతికి వస్తుంది ఆ డబ్బు. అర్థమైందా? సో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో అది కాస్త రెట్టింపయ్యి మన చేతికి వస్తుంది. సో ఇక్కడ టెన్యూర్ అన్నది ఇంతకు ముందు వడ్డీ 7%. సో వడ్డీ తక్కువ కాబట్టి టెన్యూర్ కూడా ఎక్కువ. ఎంత టెన్యూరు? 123 months. సింపుల్గా చెప్పాలంటే 10 సంవత్సరాల 3 నెలలు. ఇప్పుడు వడ్డీ అన్నది
7% నుండి 7.2%కి ఇంక్రీజ్ అయింది. సో వడ్డీ అన్నది ఇంక్రీజ్ అవ్వడం వలన టెన్యూర్ తగ్గింది. సో టెన్యూర్ ఇప్పుడు 120 months. సింపుల్గా చెప్పాలంటే 10 years. అర్థమైందా? సో 10 yearsలో మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో అది రెట్టింపయ్యి మన చేతికి వస్తుంది. సో వీటి యొక్క వడ్డీ రేట్లను పెంచింది మన కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఏమేమి పెరిగాయో. 1 year FD 5.5 నుండి 6.6%కి ఇంక్రీజ్ అయింది. 2 year FD 5.7% నుండి 6.8%కి ఇంక్రీజ్ అయింది. 3 year FD 5.8% నుండి 6.9కి. 5 year FD 6.7 నుండి 7%కి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 7.5 నుండి 8%కి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 6.7 నుండి 7.1%కి ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 6.8 నుండి 7%కి. కిసాన్ వికాస్ పత్ర 7% నుండి 7.2%కి ఇంక్రీజ్ అయింది. సో వడ్డీ అన్నది ఇంక్రీజ్ అవ్వడం వలన టెన్యూర్ కాస్త తగ్గింది. ఇప్పుడు 120 months. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ విధంగా వడ్డీ రేట్లు పెరిగాయి. నెక్స్ట్ క్వార్టర్ మేబీ పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. సో మీరే కనుక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000+ కోర్సెస్ ఉన్నాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఆర్డి, ఎఫ్డి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, ఇలా ప్రతి ఒక్క స్కీమ్ గురించి కోర్స్ ఉంది ఫ్రీడమ్ యాప్లో. ఈ వీడియో మహా అయితే 10 minutes, కానీ యాప్లో ఉన్నటువంటి కోర్స్ 6-7 hours. సో ప్రతి ఒక్క సమాచారం మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే వ్యవసాయాన్ని చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళ వద్దకెళ్ళి మేమైతే షూట్ చేస్తాం. ఎంత పెట్టుబడి అవుతుంది, ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి, ఎంత లాభం వస్తుంది, అంతా వాళ్ళే చెప్తారు. సో ఫ్రీడమ్ యాప్లో 1000+ కోర్సెస్ ఉన్నాయి. ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతి ఒక్క కోర్స్ని మనమైతే చూడవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.